हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ్. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 201వ పాఠము 21/10/2024 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. మనం సత్యాన్వేషకులం అనుకుంటున్నాం. సత్యాన్ని అన్వేషించడానికి బయలుదేరినటువంటి ఒక బృందం మనం. అయితే అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అట్లా వాటికి సంబంధించిన విషయాలు కదా. అయితే సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్. దాని దగ్గరికి వచ్చాము. అది దేనికి అందించారు? ద సీక్రెట్ డాక్ట్రైన్ సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు. అదే సత్యము. పరిపూర్ణులు కావడమే సత్యం. ఇక్కడ పరిపూర్ణత్వం ఎలాగా మనము ఆల్రెడీ పరిపూర్ణులుగా ఉన్నాము అన్న విషయాన్ని ఇది మనకి అవగాహనలోకి తీసుకొస్తుంది. మీరు ఏమీ అన్వేషించాల్సిన పని లేదు. మీరు సత్యస్వరూపులుగానే ఉన్నారు అన్న సందేశాన్ని ఈ గ్రంథం మనకు అందిస్తుంది. శాస్త్రీయముగా, మతపరముగా, తత్వపరముగా అన్ని రకాలుగా విశ్లేషిస్తూ అన్నిట్లోనూ ఉన్నటువంటి విషయాన్ని, అన్నిట్లోనూ కామన్ గా ఉన్న విషయాన్ని ఎత్తి చూపుతూ మనకి ఈ విషయాన్ని బోధిస్తుంది. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో దూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట తాను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యము, వాటి మూలము, దయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము.
దానితో పాటు విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు ఈ గ్రంథము ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లెవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంలో 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ ఒక్క గ్రంథంతోనే మనం 4 రకాల దశలను దాటి చిట్ట చివరిది అయిన దానిగా స్వస్థితి యందు మేల్కాంచడం అట్లా ఉపయోగపడుతుంది మనకి గ్రంథం. ఆ విధంగా అందించారు ఈ గ్రంథాన్ని. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుతున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుతున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది రేడియో లాంటిది కాబట్టి మనం శ్రోతలు అంటున్నాం. మనం టీవీలో వచ్చినప్పటికీ దాన్ని ఉపయోగించకుండా మనము పాతదయ అనేటువంటి రేడియో పద్ధతినే మనం అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఆ పద్ధతి చెవులు జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంటుంది. కనబడుతుంటే ఆ కనబడే దాంట్లో ఉండిపోయి మనం పెద్దగా వినడానికి అంతగా శ్రమ పడక్కర్లేదు. వినడం తగ్గిపోతుంది, చూడడం పెరుగుతుంది. కానీ అందుకే చూడడం పెరిగితే మనకి అది అందడం కష్టమవుతుంది. మనం దేనికైతే వెతుకుతున్నామో, దేనికోసమైతే వెతుకుతున్నామో అది అందడం కష్టమవుతుంది. నేను చూడడంలో ఉండిపోతాం, మనం అక్కడున్న దృశ్యాలతో మమేకమైపోతాం. అందుకే మనం వినడం ద్వారా ఏం జరుగుతుంది, ఆ అనుభూతిలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. అనే పేషెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవరీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. చూడడంలో ఏమవుతుంది, మెదడు యొక్క పని తగ్గిపోతుంది. అంటే ఊహించాల్సిన అవసరం ఉండదు, అది ప్యాసివ్ అయిపోతుంది. అలా చూస్తుంటాం, అయిపోతూ ఉంటుంది. అదే వినడం ద్వారా ఏమవుతుంది, ఆ వినేదాన్ని ఒక రూపంలోకి ఊహించుకోవాలి. ఆ శబ్దం యొక్క శక్తిని తెలుసుకోవాలి. ఇదంతా ఎన్నో రకాలుగా చేస్తే గాని మనకి అది గ్రహింపుకు రాదు. చెప్తున్న విషయము మనము గ్రహించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఇదంతా ఈ ప్రక్రియ అంతా జరగాలి అంటే మైండ్ యాక్టివ్గా ఉండాలి. అందుకని మనం ఈ పద్ధతిని ఎన్నుకున్నాం. మనం కీబోర్డ్ దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం. ఆ కీబోర్డ్ లో ఉన్నటువంటి మీటర్లు ఎన్ని ఉన్నాయో, ఆ కీస్ ఎన్ని ఉన్నాయి, 4 కీస్ ఉన్నాయి. కలర్, సౌండ్, షేప్, నెంబర్. ఈ 4 కీబోర్డ్ లో ఉన్నటువంటి కీస్.
ఇది ప్రధానమైనది. దీని తర్వాత ఇక మౌలిక తత్వ దివ్య ధర్మాలు వస్తాయి. కాబట్టి ప్రాథమికంగా ముందుగా ఉన్నవి ఈ 4. అందుకని మనం ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి, అంటే ప్రళయ స్థితిలో ఉండాలన్నా సృష్టి ప్రళయ స్థితిలో ఉండాలన్నా, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి మారాలన్నా క్రమక్రమంగా అది బ్రహ్మాండం ఉత్పత్తి జరగాలన్నా, బ్రహ్మాండోత్పత్తి ఎలా జరగాలి, ఆ జరుగుతున్న ఉత్పత్తిని నుంచి బ్రహ్మాండ పరిణామం ఎలాగా జరగాలి, ఎలా అభివృద్ధి చెందాలి, అన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఈ కీబోర్డ్ లో ఉన్నటువంటి 4 మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఈ కీబోర్డు ఈ 4 ఆ మీటర్లు నొక్కుతుంటే తదనుగుణముగా ఆ చోటులో, అంటే ఆ స్క్రీన్ మీద దానికి సంబంధించిన విషయం డిస్ప్లే అవుతూ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ సృష్టిలాగా వ్యక్తం అవుతుంది అంటే ఈ చోటులో, ఈ చోటు ఏంటి? స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద ఈ సృష్టి అంతా వస్తుందంటే తనంతట తను వస్తుందా? ఎవడో మీటర్ నొక్కుతుంటే, కంప్యూటర్ కీబోర్డ్ నొక్కుతుంటే దానికి అనుగుణంగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అట్లా ఈ 4 అంతా ప్రాధాన్యమై వహించినాయి. అయితే వీటి గురించి మనకి ప్రస్తావన ఎక్కడ వస్తుందంటే స్టాంజా 4 నుంచి ఇది ప్రారంభమవుతుంది. మనమేమో మొదటి స్టాంజాలోనే ఉన్నాం. కానీ ఎందుకనో నెంబర్స్ గురించి తెలియచెప్పండి అన్న అభ్యర్థన వచ్చింది. కాబట్టి మనం ఆ నెంబర్స్, దాంతో పాటు నెంబర్ ఒక్కటి చెప్తే సరిపోదు, కీబోర్డ్ మొత్తం చెప్పాలి. కీబోర్డ్ లో ఒక కీ గురించి చెప్పండి అని అంటే అదొక్కటే వాడతారా? లేదు కదా, మిగతా కీస్ కూడా గురించి తెలియచేయాలి. అందుకనే మిగతా 3 గురించి కూడా కలిపి మొత్తం 4 మనం ఇప్పుడు విషయం తెలుసుకుంటున్నాం. అది కూడా మనం సృష్టి ప్రారంభంలో ఉన్నవే, సృష్టి ఇంకా సృష్టింపబడక ముందే. అది ప్రళయ స్థితిలోకి వెళ్ళినా, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చిన, సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి వెళ్ళినా ఈ కీబోర్డ్ అవసరం అవుతుంది. ఇవాళ ఇప్పుడు తెలుసుకోవడం కూడా మనకి సందర్భోచితంగానే ఉంది. మనం రంగు గురించి తెలుసుకుంటున్నాం. అంతకుముందు సంఖ్య గురించి తెలుసుకున్నాం. తర్వాత షేప్, ఆకారము, రూపము లేక ఆకారం గురించి తెలుసుకున్నాం. ఆ రెండిటికి మధ్య ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రంగు గురించి కొంతవరకు క్రితం సారి తెలుసుకున్నాం. నలుపు రంగు ధ్యానమునకు ఏమాత్రము పనికిరాదు. మిగతా రంగులు హరిత వర్ణము అది కొంచెం క్లిష్టమైన ఇదే. అలాగే తేనె రంగు, బంగారు రంగు, గులాబీ రంగు. గులాబీ రంగు ఎవరైనా కానీ ధ్యానం చేయటానికి అవకాశంగా ఉన్నది. రక్తవర్ణం, నేను గులాబీ రంగు ఎందుకంటే మనం అరచేతులు చూసినప్పుడు గులాబీ రంగుగా ఉందనుకోండి, అంటే పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని అర్థం. అరచేయి తెల్లగా ఉందనుకోండి, అంటే రక్తం లేదు వాడిలో, బ్లడ్ శాతం తక్కువగా ఉండడం వల్ల, అంటే హేమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల తెలుపు వచ్చేసింది అరచేయి. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు రక్తలేమితో బాధపడుతున్నాడు, రక్తం తక్కువగా ఉంది. రక్తం తక్కువగా ఉందంటే అర్థం ఏంటి? ఉత్సాహం లేదు, నీరసం, ఒక మూలపడి ఉంటాడు అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా అందుకని గులాబీ రంగు మనకి పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి రంగుగా అది ఉంటుంది. అంటే ఎవరైనా కానీ దాన్ని ధ్యానం చేయొచ్చు. ఇట్లా రకరకాల రంగులు ఇచ్చారు మనకి. ఇప్పుడు నలుపు రంగు దగ్గరికి వచ్చాం. ఇది మాత్రం ధ్యానమునకు ఏమాత్రము పనికిరాదు అంటున్నారు. ఏవో కొన్ని అసాధారణ పరిస్థితులలో సాధకుడు ఈ రంగును ధ్యానించవలెను. బొగ్గు అంటే కార్బన్ అనబడు మూల ధాతువు ఈ నలుపు రంగు నుండి ఉద్భవించుచున్నది.
ఏంటి రంగు యొక్క గొప్పతనం చూడండి. రంగులు రంగులు ముందుంటే ప్రారంభంలో మూలంలో ఆ రంగుల నుంచి ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇప్పుడు బొగ్గు నల్లగా ఉండాలి. నల్లగా ఉండాలంటే అప్పటికప్పుడు రంగు వస్తుందా? అంతకుముందు రంగు ఉండడం వల్ల ఈ చోటులో అదంతా నిండి ఉండడం వల్ల, ఆ రంగుతో నిండి ఉండడం వల్ల తను ఆ రంగుని తీసుకోగలిగింది. ఈ చోటంతా గులాబీతో నిండి ఉండడం వల్ల, గులాబీ రంగుతో ఆ గులాబీ రంగుని తీసుకోగలిగింది. అట్లా ఈ రంగులతో నిండి ఉంది సమస్తం. ఏ రంగు కావాలంటే ఆ రంగు తీసుకోవడానికి అవకాశంగా, ఏ ఆకారం కావాలంటే ఆకారం తీసుకోవడానికి అవకాశంగా షేప్. శక్తి, శక్తి కావాలంటే మరి సంఖ్యలతో సంఖ్యలలో గర్భితమైనటువంటి శక్తి. శబ్దము. ఈ 4టితో నిండి ఉన్నదన్నమాట ఇవన్నీ. ఈ నలుపు రంగు నుండి ఉద్భవించుచున్నది. అది ఇక్కడ అనబడు మూలధాతువు ఈ నలుపు రంగు నుండి ఉద్భవించుచున్నది. మూలధాతువే నలుపు రంగు నుండి ఉద్భవిస్తుందంటే మూలధాతువు కన్నా ముందు ఉన్నది కదా ఇది. ఈ నలుపు రంగు అన్నది అంటే రంగు మనము కలర్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ కలర్ ఎప్పుడుంది? ఎక్కడి నుంచి ఉంది? మధ్యలో వచ్చిందా? ఈ చివర్లో మనం ఏదైనా తయారు చేసుకుని ఆ రంగులోకి మారుతున్నామా? లేదు. మూలధాతువు కూడా ఆ మూలధాతువు కావాల్సిన రంగుని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? అంతకు ముందున్న రంగులో నుంచి తీసుకుంటోంది. అంటే మూలధాతువు కన్నా ముందు ఉన్నవి ఇవి. ఇక్కడ మనం అట్లా అర్థం చేసుకోవాలి. మూలధాతువు ఈ నలుపు రంగు నుండి ఉద్భవించుచున్నది. కార్బనము ప్రాణశక్తికి ప్రబల విరోధి. ప్రాణశక్తి స్థూల భౌతిక సూర్యకిరణములకు చెందినట్టిది. నలుపు రంగు సూర్యాస్తమయ స్థితికి చెందినదై అది ప్రాణశక్తికి కూడా అస్తమయముగా పరిణమించును. ప్రాణవాయువు సౌరశక్తిని ప్రాణముగా మోసుకునివచ్చు. కార్బనము దానికి అడ్డంకులను కలుగజేయును. అంతేకాక ఆ ప్రాణశక్తిని చైతన్యరహితముగా చేసి మృత్యువును కొని తెచ్చును. అందుకని నలుపు రంగు ధ్యానానికే మాత్రము పనికిరాదు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అది అవసరమవుతుంది. ఎటువంటి సందర్భాలు? పవిత్రమైన విజ్ఞానమయ కోశమును గూర్చి పరిశోధనలు నిర్వహించుతున్న సాధకునకు ఈ నలుపు రంగుపై ధ్యానము నిలుపు ఆవశ్యకం ఏర్పడుతున్నది. అంటే బుద్ధిమయ కోశం దగ్గర ఆ విజ్ఞానమయ కోశం అక్కడ 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 నుంచి మనం నలుపు రంగు మీద ధ్యానం చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని అక్కడ దాకా వెళ్ళిపోయామంటే అసలు ఈ సృష్టి యొక్క మూలం ఏంటి అన్న దాంట్లోకి వెళ్తున్నాం. దాంతో ఏమవుతుంది? సృష్టి యొక్క మూలము నలుపు రంగు. అందువల్ల అక్కడ మనం నలుపు రంగు మీద ధ్యానం చేయొచ్చు. అది అక్కడ అపాయకరం కాదు. మనం దేంట్లోకి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తుంది అది. ఈ దశలో కొనసాగు ధ్యానము ఒకానొక ప్రత్యేకతను సంతరించుకొనుచున్నది. ఈ నల్లని రంగు బ్రహ్మాండంలో ఉద్భవించు విశ్వగోళములకు ముందున్న ఏకవర్ణం. ఈ గోళాలన్నిటికీ ఈ బ్రహ్మాండాలకి అన్నిటికీ ముందు ఉన్నటువంటి వర్ణం అది. అది మొదటి వెలుగు. అయితే ఎవరికి వెలుగు? యోగులకు వెలుగు. మనకి ఏదైతే చీకటో సాధారణ మానవులకి అది యోగులకి వెలుగు. యోగులకి ఏదైతే చీకటో అది మనకు వెలుగు అని అనుకుంటూ ఉంటాం మనం. అట్లాగా అది మొదటి వెలుగు. ఇది ప్రళయకాలమందున్న పరబ్రహ్మము యొక్క వర్ణం. ఇంకే మొత్తం రంగులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నలుపు రంగులో నుంచి వచ్చినాయి అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. వర్ణమునకును అంటే ఇక్కడ ఏమైంది? పరబ్రహ్మంతో తాదాత్మ్యం చెందటం, పరబ్రహ్మమందు లీనమైపోవటం జరుగుతుంది. ఆ స్థాయిలో విజ్ఞానమయ కోశము స్థాయిలో మనం నలుపు రంగు మీద ధ్యానం చేసినప్పుడు ఆ విధమైనటువంటి అనుభూతులకు వెళ్తాం. దానికి దిగువన అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం ఈ స్థాయిలో మనం ఉన్నప్పుడు నలుపు రంగు మీద ధ్యానం చేస్తే అది ప్రమాదాలకు దారితీస్తుంది.
మృత్యుకు కూడా అది దారి తీయొచ్చు, మనలోని ప్రాణశక్తి హరింపబడి. వర్ణమునకును సంఖ్యకును పరస్పర సంబంధము కలదు. సంఖ్యకి ఆకారానికి ఎట్లాగైతే సంబంధం ఉందో పరస్పరము, అట్లాగే వర్ణానికి సంఖ్యకి పరస్పర సంబంధం ఉన్నది. అంటే షేప్ కూడా ఆటోమేటిక్ గా ఆకారానికి కూడా సంబంధం ఉన్నట్టు, ఈ మూడిటి మధ్యన ఉన్న సంబంధం అన్నట్టుగా. సంఖ్య ఒక శక్తి స్వరూపము, వర్ణము స్పందనాత్మక చలనము కలిగినట్టుది. ప్రతి సంఖ్యకు అనుగుణముగా ఒక వర్ణము నెలకొని ఉన్నది. అది 2 కోశములలో దర్శనీయమగు. ఒకటి మనోమయ కోశమునందును, రెండవది విజ్ఞానమయ కోశమునందును భాషించును. మనోమయ కోశమునందు అనుభవమునకు వచ్చు కీలక సూత్రము ఈ క్రింద పొందుపరుచుచున్నాము. అంతా ఏంటిది? ఏర్పాటు, అమరిక. సృష్టి యొక్క ఏర్పాటు ఎలాగున్నది అని మనకి తెలియచెప్తున్నారు. మనం లైబ్రరీ ఉంది, చాలా పెద్ద లైబ్రరీ. ఇప్పుడు మద్రాసు కన్నెమర లైబ్రరీ తీసుకున్నాం అనుకోండి, మన దేశం మొత్తంలో అతి పెద్ద లైబ్రరీల్లో అదొకటి. అనేక శాఖలతో కూడి ఉంటుంది అది, అనేక రకాలైనటువంటి విషయాలు కలిగినటువంటి వాటితో. దాంట్లోకి ప్రవేశించాం మనం. అవి వేరువేరుగా క్లాసిఫై చేయబడ్డాయి విషయానికి అనుగుణంగా. ఏ విషయానికి కావాలంటే ఆ విషయం దగ్గరికి వెళ్ళేటట్టుగా అక్కడ దానికి సంబంధించిన గ్రంథాలు మనకి అందుబాటులో ఉంటాయి. ఇట్లా ఇవన్నీ అక్కడక్కడ నిలబడి ఉన్నాయి మొత్తం. ఆయా కోశాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అన్ని ఎక్కడుంది? ఆ పెద్ద లైబ్రరీ ఎక్కడుంది? మనలోనే. ఈ కోశాలన్నీ ఎక్కడున్నాయో మనలోనే. కాబట్టి మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ రెండిటికి సంబంధించి ఎట్లాగా ఉందో ఇవి మనం చెప్పుకునేటప్పుడు కల్లా ఏం జరుగుతుంది? మనలో ఈ ఏర్పాటు ఉన్నది. ఆ ఏర్పాటు గురించిన వివరం పట్ల మనం మేల్కాంచడానికి వీలవుతుంది. అట్లా మనం ప్రతిదీ కూడా మనలో ఎతకడం, ఈ విషయాలు ఎక్కడున్నాయి మనలో అనేటప్పటికీ అవి దర్శనమిస్తాయి. మనం ఎక్కడికి బయటికి వెళ్ళటం లేదు. ఎక్కడెక్కడో బయట ఉన్న విషయాలు ఈ భూమండలాన్ని దాటిపోయి, ఈ ప్రాణమయ కోశము అది కూడా దాటిపోయి కామ శరీరము, కామలోకము, మానసిక లోకము, బుద్ధిలోకము, ఆత్మలోకము, ఇలాగ అనేక లోకాలు దాటిపోయి చెప్పుకుంటూ వస్తున్నాం. పరబ్రహ్మ తత్వం ఎంత సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నాం. కానీ అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నిటితో కూడుకున్నదే మన దేహ వ్యవస్థ. కాబట్టి అవన్నీ ఎక్కడ వెతకాలి? ఇక్కడ వెతకాలి. ఇక్కడ వెతకడానికి ఎట్లా మనకు తెలియదు. ఇక్కడ ఆ ఏర్పాటు, ఆ కూర్పు ఇక్కడ వరుసగా చెప్తున్నారు. ఆ ఏర్పాటు కూర్పుని వింటూ మన దేహంలో, మన దేహ వ్యవస్థలో చూస్తూ ఉండడం, అవన్నీ మనకి దర్శనం ఇస్తాయి. అందుకే రీడ్ ద బుక్, సీ ద లైట్. గ్రంథమును పఠించు, వెలుగును దర్శించు అన్న పద్ధతిలో మన అధ్యయనం సాగుతోంది. అవగాహన ద్వారా ఆత్మదర్శనం. అవగాహన అంటే ఉన్న అమరిక, కూర్పు. ఈ విషయం ఇలాగుంది, ఒక గదిలో ఉంది, గదిలో వస్తువులు ఇవి ఉన్నాయండి. అంతకుముందు ఆ విషయం తెలియదు మనకి, గందరగోళపడ్డాం. ఆ గదిలో ఏముందో ఏంటో. ఇప్పుడు ఆ గదిలో ఫలానా విషయాలు ఇలాగా అమర్చబడి ఉన్నాయి అని వివరం మనకు అందింది. దాంతో ఆ వివరంలో మన కర్తవ్యం ఏంటో అన్నట్టుగా మనకి, అంటే ఈ సృష్టి గురించిన వివరం అందింది మనకి.
ఈ సృష్టి గురించిన వివరం అందినప్పుడు సృష్టిలో భాగమైనటువంటి మన యొక్క కర్తవ్యం ఏంటో మనకి తెలిసి వస్తుంది. ఇక మనం ఏం చేయాలి అన్నదే ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే ఈ సృష్టి కోసం ఏం చేయాలి అన్నట్టుగా. మోనోమయ కోశమునందు అనుభవమునకు వచ్చు కీలక సూత్రము ఈ క్రింద పొందుపరుచుతున్నాము. సువర్ణము బంగారు ఛాయ, దానికి సంబంధించి 1వ సంఖ్యలో 1కి అది అనుసంధానంగా ఉంది. అందుకే మనకి ఈ ఆల్కెమీ అనే రసవాద విద్య అనేది మనకి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ దీనికి సంబంధించి ఈ 18, 19 శతాబ్దాల్లో చాలా ముమ్మరంగా దాని గురించిన ప్రయత్నాలు జరిగినాయి. దాని గురించిన అది ఆ విద్య ద్వారా ఆ బంగారాన్ని తయారు చేయాలని, అంటే భౌతికంగా ఇప్పుడు అది ఇచ్చిందేమో ఆల్కెమీ అనేది, ఆ రసవాద విద్య అనేది దేనికి ఇచ్చారు? ఒక సాధారణ మానవుణ్ణి, పూర్తిగా భౌతిక స్థాయికి చెందిన మానవుణ్ణి, ఆ దేహాత్మని అత్యున్నత స్థాయికి చెందినటువంటి బంగారంగా మార్చడం, అంటే ఆత్మ దర్శనం చేయించడం, వాడితో ఆ పరమాత్మ తత్వంగా మారిపోవటం, తన స్వస్థితిలోకి రావటం. ఆ విధంగా సంకేతంగా ఇచ్చారు అది. సరే, మళ్ళీ సంకేతంగా ఇస్తూ తయారు చేయటం కూడా దానికి సంబంధించిన దినుసులు కొన్ని చెప్పి దాంతో నిజంగానే బంగారం తయారు చేయొచ్చు, బంగారంగా మార్చొచ్చు. బేస్ మెటల్స్ని, దిగువ స్థాయి లోహాలని కొన్ని ఔషధాలకు సంబంధించి ఈ వృక్షాల నుంచి తీసినటువంటి కషాయాలు వాటికి సంబంధించి కొన్ని వాటిని కలిపేటప్పుడు కల్లా అది బంగారంగా మారిపోతుంది. అది భౌతికంగాను చేశారు వాళ్ళు, కానీ భౌతికంగా చేసి మనం ఈ విధంగా దాంతో ఆ బంగారాన్ని నమ్ముకుంటూ గందరగోళంలోకి వెళ్ళటం కాదు. దానికోసం కూడా అదే ఆ రసవాద విద్య, అది సాధారణ మానవుణ్ణి ఉన్నత స్థాయి బంగారంగా మార్చడం. ఎందుకని అన్నిట్లోనూ బంగారం ఉంది, అన్ని లోహాల్లోనూ మిగతా అన్ని లోహాలకి సంబంధించిన విషయం ఉంది దాంట్లో. ఈ సృష్టిలో ఏది తీసుకున్నా కానీ అది ప్రత్యేకంగా ఒక దానికి సంబంధించింది అన్నట్టుగా మనం అనుకుంటాం. దానితో పాటు ఈ సమస్తానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉంటాయి. దేనిగానైనా దాన్ని మార్చొచ్చు. అట్లా ఉంది ఈ సృష్టి యొక్క అణువుల అమరిక. ఇంకా ఇది కావాలంటే మళ్ళీ మనం వేరే దానికి వెళ్ళాలండి. ఇది దీంతో రాదు, ఇది దీంట్లో లేదు, అది దానికి లేదు. కాకపోతే దాంట్లో మనం చూసే శక్తి మనకు లేదు కాబట్టి దీన్ని అక్కడ వదిలేసి ఇది దేనికైతే ఒక పేరు పెట్టాము దానికి, అది దేనికి ఉపయోగపడుతుందో అంతవరకే దాన్ని చూస్తూ ఇంకోటి కావాలంటే మనం ఇంకో దానికోసం ఇంకో చోటకి వెళ్తున్నాం. కానీ మనం ఉన్న చోటనే మొత్తం దాన్నే ఉపయోగించుకోవచ్చు. మరి పుట్టపర్తి బాబా అదే చోట్లో నుంచి అరటిపండుని ఇచ్చాడు, విభూతిని ఇచ్చాడు, అలాగే ఉంగరాన్ని ఇచ్చాడు, గొలుసుని ఇచ్చాడు. అదే చోట్లో నుంచి అలా తీసి ఇచ్చాడు. ఏదో ఆయన అక్కడ దాచిపెట్టి అక్కడ ఒక అర ఉన్నట్టుగా, ఒక అలమర ఉన్నట్టుగా, అక్కడ ఒక బీరువా, ఆ బీరువాలు అన్ని దాచి ఉంచాడు. మనం అడిగేవన్నీ దాచి ఉంచి ఆయన మనం అడగంగానే ఆ బీరువాల నుంచి తీసి ఇచ్చినట్టుగా, అంత తేలిగ్గా. ఎందుకంటే చోటు సమస్తము తన గర్భంలో దాచుకున్నాడు. అట్లాగే ఏదైనా కానీ, ఏ అణువైనా సరే, అన్ని ఖనిజాలని, అన్ని వృక్షాలని, అన్ని జంతువుల్ని, అన్ని రకాలని తనలో కలుపుకొని ఉంటుంది. బంగారము 1, నారింజ పండు రంగు 2, సంఖ్య 2, నీలవర్ణము 3. అంటే సంబంధం ఉందన్నమాట. ఈ 3 అనే చెప్పామంటే అది నీలవర్ణానికి సంబంధించింది. శ్వేతవర్ణము తెలుపు 6, గులాబీ రంగు. అంటే ఆ తెలుపు 6 ఎందుకు వచ్చింది?
6 తనలో నింపుకొని ఉంది కాబట్టి 6 రంగులు. ఈ తెలుపు కాకుండా మిగతా 6 రంగులు తనలో నింపుకొని ఉన్నది. గులాబీ రంగు 7, రక్తవర్ణం ఎరుపు 9, ఊదా రంగు 4, బూడిద రంగు ఇండిగో 8, ఇంద్రధనుస్సు యొక్క వర్ణము అనగా సప్తవర్ణాంచిత చిత్రము 5. ఇట్లా ప్రతి సంఖ్యకి అనుగుణముగా ఒక వర్ణము నెలకొని ఉన్నది. ప్రతి వర్ణానికి ఒక సంఖ్య. ఆ సంఖ్యాశక్తి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మనం సంఖ్యల్లో చెప్పుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన వర్ణం అది పనిచేస్తూ ఉంటుంది అంతర్లీనంగా. మనకు బయట కనపడదు, అది అంతర్లీనంగా ఈ పని చేస్తుంటాయి. మనం వర్ణం దగ్గరే ఉంటాం, రంగు దగ్గర ఉంటాం మనం, కానీ రంగు అడుగున ఈ 3 పనిచేస్తుంటాయి. సంఖ్య, ఆ సంఖ్య అడుగున మిగతా 3 పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా ఈ 4 ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. మనం వీటిని వివరించుకోవడం ద్వారా ఏంటి జరుగుతుంది? ఈ సృష్టి మొత్తం ఒక ముద్ద అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఇక మనకి ఆ వేరు భావన, అనేకత్వ భావన, భేద భావన లేకుండా పోతుంది మనకి. ఇవన్నీ వినడం ద్వారా భేదం లేదు, అభేదమే ఉంది కానీ భేదము లేదు. ఏకత్వమే ఉంది కానీ అనేకత్వము లేదు. విజ్ఞానమయ కోశమునందు సంఖ్య వర్ణ సంబంధమును సూచించు కీలక సూత్రమును బహిర్గతమనకు మాకు అనుమతి లభించలేదు. ఇది ఎక్కడ మనోమయ కోశంలో ఉన్న విషయాన్ని ఇక్కడ చెప్పారు. మనోమయ కోశంలో ఒక రంగుకి ఒక సంఖ్యకి ఉన్న సంబంధాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. మరి అట్లాగే విజ్ఞానమయ కోశంలో కూడా ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ ఉన్న సంబంధం ఎట్లా ఉంది? అయితే ఇంకా అనుమతి లభించలేదు, అందువల్ల అది మాత్రం మేము ఇవ్వలేకపోతున్నాం అని అన్నారు. అది మనకి అప్రయత్నంగా భాషిస్తుంది అవసరమైనప్పుడు. మనం ఎప్పుడు భాషిస్తాయి ఇవన్నీ? మనం సృష్టి కోసం ఉన్నప్పుడు. సృష్టించిన వాడి కోసం మేము ఉన్నాం ఇక్కడ, మాకు ఇంకేం అక్కర్లేదు. మేమేం చేయాలో మాకు ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన ప్రకారం చేసేస్తున్నాం, మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాం. ఎవరి కోసం? ఎవరైతే ఆలోచన ఇస్తున్నారో ఆ సృష్టించిన వాడే మమ్మల్ని నడుపుతున్నాడు అన్నట్టుగా. ఆ పద్ధతిలో వెళ్తుంటే మొత్తం జ్ఞానమయ కోశమే కాదు, ఆనందమయ కోశంలో కూడా ఎలా ఉంటుందో అది దర్శనమిస్తుంది మనకి. విజ్ఞానమయ కోశమునందు సంఖ్య వర్ణ సంబంధమును సూచించు కీలక సూత్రమును బహిర్గతమునర్చుటకు మాకు అనుమతి లభించలేదు. దానిని పుస్తకమునందు ప్రచురించుటకు వీలు లేదు. గురువు గారే సాధకుని అవసరమునకు సరిపడిన వర్ణమును సూచించెదరు. సామాన్య మానవుని దృష్టిలో నల్ల రంగు 0కు చెందును. సామాన్య మానవుడు ఏమంటాడు? 0 అంటాడు, శూన్యం. శూన్యం అంటే చీకటి, నలుపు. అది పూర్ణము, దానికి ఇంకొక పేరు పూర్ణము. పూర్ణము అనే దీని గురించి ఒక శాంతి మంత్రం కూడా ఉంది, ఒక ఉపనిషత్తుకి సంబంధించి. పూర్ణస్య పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావ. అదే ఆ శ్లోకం అలాగా, ఆ శాంతి శ్లోకం అలా సాగిపోతూ ఉంటుంది. పూర్ణము, దాని నుండి ఏమి తీసివేసినా దానికి తరుగుదల ఉండదు, కూడిన తరుగుదల పెరుగుదల ఉండదు, దాని విలువ మారదు. మనకు మామూలు సాధారణ మానవుడికి 0 అంటే ఏ మాత్రం విలువ లేనిది అన్నట్టుగా. అదే
ఆధ్యాత్మికంగా ఆలోచించేటప్పుడు కల్లా సంపూర్ణమైన విలువతో కూడుకున్నది అది. పరిపూర్ణమైన విలువతో కూడుకున్నది పూర్ణము. అందుకే పూర్ణము అన్నారు. పరిపూర్ణము. ఉన్నత విజ్ఞానమయ కోశమునందు ప్రజ్ఞను అధివసింపజేసుకునిన యోగ సాధనా క్రమంలో ఈ నల్ల రంగు శివుని నేత్రమునకు సంబంధించినది. ఇది ఇంతవరకు ఎవరికని అంతుపట్టని సంఖ్య. మొదటి 9 సహజ సంఖ్యలు ఏకకాలమున స్థితి చెందుటకు వినియోగపడు సంఖ్యయే 0. వేద ఋషులు దానిని పూర్ణము అని పేర్కొనేది. ఈ పూర్ణ సంఖ్యను గూర్చి జ్యోతిర్వేదమును మా గ్రంథమున కుంభరాశి శీలమును గూర్చి వర్ణించిన అధ్యాయమునందు వివరముగా తెలిపి ఉంటుంది. మనం జ్యోతిర్వేదం స్పిరిచువల్ అస్ట్రాలజీ అని ఈకే గారు రాసిన గ్రంథము. అది తెలుగు అనువాదం జ్యోతిర్వేదం అనే పేరుతో జరిగింది. అది వేదాంతం ఆనందాచార్య గారు దాన్ని తెలుగు అనువాదం చేశారు. దాంట్లో కుంభరాశికి సంబంధించిన లక్షణాలు తెలియజెప్పేటప్పుడు కుంభరాశి దివ్య కారకత్వాలు, ఆ రాశి యొక్క దివ్య కారకత్వాల గురించి చెప్పేటప్పుడు ఈ 0 గురించిన ఈ పూర్ణము అన్న దాని గురించి చక్కగా వివరించారు. కుంభరాశికి ఆ వివరం కూడా మనం సందర్భం వచ్చింది కాబట్టి చదువుకుందాం. కుంభరాశికి ఒక సాంఖ్యక బీజ శక్తి ఉన్నది. అధిక సంఖ్యాకులైన మానవులకు ఇది తెలియదు. ఈ సాంఖ్యక శక్తి దేశకాలముల సమాహార తత్వమున అంతర్గర్భితముగా దాగి ఉన్నది. దానిని మన మనస్సు అవగాహన చేసుకునలేదు. ఆ అవగాహన శక్తికి అది అతీతముగా ఉన్నది. ఆ సాంఖ్యక బీజ శక్తి 9కి 1కి మధ్య గుర్తించబడుతున్నది. దానిని 0 అని మనము తప్పుగా అర్థము చేసుకొనుచున్నాము. నిత్య వ్యవహారంలోని 0 పై పేర్కొనబడిన సంఖ్యకు రుణాత్మకమైన వ్యక్తీకరణ మాత్రమే. ఆ సంఖ్యను గురించి విస్పష్టమైన జ్ఞానము ఏర్పడినప్పుడు మానవుడు సృష్టికర్త అయి వెలుగొందు. అంతేకాక పరమాణు గర్భ విచ్ఛేదనము చేయగల సమర్థుడగుచున్నాడు. అతడు చోటు నుండి లభించు ఏ సూక్ష్మ కణమునైనను ఏ సమ్మేళన పదార్థమునైనను సృజించగలడు మరియు విధ్వంసమునర్చగలడు అని అర్థము. సకల లోకములలోని సూక్ష్మ కణములు అంతులేని ఈ చోటుతో ముడిపడి ఉన్నది. అట్లే పైన నుడివిన సాంఖ్యక బీజశక్తి ద్వారా ఈ చోటునకును విశ్వరూపమెత్తిన మనస్సునకును లంకె ఏర్పడుతున్నది. ఆ సంఖ్యయే కుంభరాశి యొక్క సాంఖ్యక తత్వముగా రూపుదాల్చుతున్నది. వేదములను దర్శించిన ఋషులు దీనిని పూర్ణము అని వ్యవహరించుతున్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము అనగా పూరించున్నది అని అర్థము. అనగా 0 పూర్ణము. అది అనగా 0 పూర్ణము. ఇది అనగా 1 పూర్ణము. దాని నుండి అదియే విడిపడును, మరలా అదే మిగిలి ఉండును. ఇది ఆ సంఖ్యను గూర్చిన ధనాత్మక వర్ణన. ఒక మహాదార్శనికుడు ఇట్లు ప్రవచించి ఉన్నాడు. ఒక తత్వవేత్త, ఒక ఋషి, ఒక ధనాత్మక పూర్ణత్వము రుణాత్మక నిశ్చలత్వము కాదు. అయితే ఉన్నత దివ్యతత్వమునందుకున్న యోగ నిపుణుడు ఈ భేదమును ధ్యానించున్నప్పుడు అది అపురూపమై ఆ సంఖ్య యొక్క రహస్యమును విప్పి చెప్పగలదు. మన నిత్య వ్యవహారములలో దశాంశ పద్ధతి ఒకటి కలదు. భాగాహార ప్రక్రియ యందు ఆవర్త దశాంశ సంఖ్యలు ఉన్నవి. ఈ సృష్టి అంతమగునంత వరకు అది ఆ దశాంశ సంఖ్యలు ఆవర్తమగుతూనే ఉండను.
దీనికి ఒక కారణం ఉన్నది. పైన నుడివిన పూర్ణ సంఖ్య యొక్క తాత్విక శక్తిచే దశాంశ గణన వ్యవస్థలో కొలది సంచలనం ఏర్పడుట వలన ఆవర్త దశాంశ సంఖ్యలు సంభవించుతున్నవి. మన ఊహాగానములను ఇంతటితో సరిపుచ్చుకుందాము. అది మనకి కుంభరాశికి సంబంధించిన విషయంగా దాంట్లో ఇచ్చిన విషయం అది. జ్యోతిర్వేదం అనే మా గ్రంథమున కుంభరాశి శీలమును గూర్చి వర్ణించిన అధ్యాయమునందు వివరముగా తెలిపి ఉంటుంది. అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఇప్పటికే 3 పూర్తి అయినాయి. అంటే ఆకల్ట్ కీబోర్డ్లు 4 ఉన్నాయి, కీస్ 4 మేటలు ఉన్నాయి. 3 మేటలు మనం వివరించుకోవడం జరిగింది. 1 నెంబర్, 2 షేప్, 3 కలర్, సంఖ్య, రూపము లేక ఆకారము, వర్ణము. ఇక 4వది సౌండ్, నాదము లేక శబ్దము. నాదము అంటే సౌండ్, శబ్దము లేక ధ్వని ప్రాణమును ఉత్పన్నము చేయును. అంతేగాక ప్రాణ ప్రతిష్ఠ గావించును. మన చుట్టూను మహోన్నత సృష్టి ఉన్నది. దాని యందు సూక్ష్మ ఆకాశ ద్రవ్యము పరివ్యాప్తమై ఉన్నది. దీనితో మన యందు సూక్ష్మమైన ప్రాణమయ కోశము నెలకొని ఉన్నది. నాదోచ్చారణము దానిపై ప్రసరించననుకునము. తత్ఫలితముగా మానవునిలోని ప్రాణ ద్రవ్యమునకు స్థిరత్వము చేకూరు. ఈ సూక్ష్మమైన ఆకాశ ద్రవ్యము పరమున బుద్ధికి ప్రచోదనము కలుగగా అది సంకల్ప రూపమెత్తును. ఈ సంకల్పము తిరిగి మనోమయ కోశమును చేరును. అచ్చట మానవ రూపమెత్తిన నాద తత్వమునకు ప్రకంపనము కలుగును. ఈ ప్రకంపనమును నాద తంత్రులు అందుకును. అవి ప్రకంపించును. వాని మూలమున విభిన్న నాదములు ఉచ్చరించబడును. ఈ ప్రక్రియను జరుపు కార్యాలయ కేంద్రములు ఉన్నవి. అవి 6 యోగ కేంద్రములని పెద్దలు పేర్కొన్నారు. మూలాధార, మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా కేంద్రములు. ఇవి షట్చక్రములు. ఇవియే యోగ సంబంధమైన శక్తి కేంద్రములు. శక్తి కేంద్రములు గనుక ఇవి మన కంటికి కనిపించవు. ఇక నాదములను తీసుకుని వచ్చు వాహనములు ఉన్నవి. అవి భాషలోని అక్షర సమామ్నాయం. ఈ అక్షరములు అచ్చులు హల్లులుగా విభాగముందుచున్నవి. అందు అచ్చులు ప్రాణమును వ్యక్తీకరించును. ఉచ్చారణ అనగా శ్వాస ప్రక్రియయే. మనం ఏంటి, గాలి లోపలికి ఉచ్ఛ్వాసముగా లోపలికి గాలి పీల్చేటప్పుడు మనం పలకలేము. గాలి వదిలేటప్పుడు మనం పలకగలుగుతాం. గాలిని వదులుతూ దాంతో పాటు మన యొక్క మాట బయటికి రాగలుగుతుంది. కాబట్టి ఉచ్చారణ అనగా శ్వాస ప్రక్రియయే. హల్లులను గురించి తరువాత తెలుసుకున్నదము. మానవుని యందు ప్రాణ ద్రవ్యము ఉన్నది. అది బిగించిన కొక్కెలము వలె ఉండును. హల్లులు ఈ కొక్కెలముల వంటివి. ఈ హల్లులలో మనకు తెలిసినవి కొన్ని ఉన్నవి, తెలియనివి మరికొన్ని కలవు. ఇవి అన్ని ప్రతి క్షణము సూక్ష్మ లోకముల ద్వారమున స్థూల భౌతిక రూపమును ఉత్పన్నము చేయును. కంఠద్వారమున వెలువడును. మంత్రవాక్కుపై ధ్యానము నిలిపినప్పుడు స్థూల భౌతిక కక్ష్యందును తీరమును ప్రకంపనములను పుట్టించును. అట్లు కాక మానవ వాక్కును ధ్యానించినప్పుడు అది మనలోని సూక్ష్మ కోశముల పైనను మనోమయ కోశము పైనను స్పందనములను కలిగించును. ఈ స్పందన ప్రక్రియ వలన నాదమును ఉచ్చరించు క్రమమును అనుసరించి అధో జీవవాహికలు బుద్ధి వైపునకు గాని లేక దానికి సుదూరముగా గాని నడుపబడును. నోటితో ఉచ్చరించబడు మంత్రనాదములపై ధ్యానము నిలబడినప్పుడు అది మన యందున కోశములన్నింటినీ స్పందింపజేయును. అందుకే మనం ఈ మాట తరచుగా చెప్పుకుంటుంటాం. మన కంఠధ్వనిని మనం వినడం, మనం ఏదైనా కానీ ఉచ్చరించుస్తున్నప్పుడు ఆ ఉచ్చరింపబడిన దానిని వింటూ ఉండడం, వినడం అనే దానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఉన్నది, విశేషం ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఒక శ్లోకాన్ని గానం చేసిన
ఈ గ్రంథాన్ని పఠిస్తున్న మన కంఠస్వరాన్ని మనం వినడం ద్వారా ఏం జరుగుతోంది అంటే మంత్రనాదములపై ధ్యానం, నోటితో ఉచ్చరించబడు మంత్రనాదములపై ధ్యానము నిలబడినప్పుడు వాటిని వింటూ ఉండడం అంటే అలా ధ్యానిస్తూ ఉండడము అని, ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టుగా. ధ్యానము అంటే గమనించటం. మన నోటి నుంచి వచ్చే, మన కంఠస్వరాన్ని నుంచి వెలువడే శబ్దాన్ని మనం వింటూ ఉండడం. తద్వారా ఏం జరుగుతుంది, అది మన యందున్న కోశములన్నింటినీ స్పందింపజేయదు. మొత్తం ఏ 5 కోశాలు ఏవైతే ఉన్నాయో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మొత్తం కోశాలన్నిటికీ చేరుతుంది అది ఆ ప్రకంపనల. ఆ నాదములకు మంచి కూర్పు ఒకటి లభించినప్పుడు అవి అధో జీవ వాహికలను కదలించి వేగవంతమునర్చి నిర్మలమైన విజ్ఞానమయ కోశమునకు మరల్చును. విజ్ఞానమయ కోశం వరకు మనం పనులు చేయటం ఉంటుంది, మన యొక్క ప్రమేయం ఉంటుంది. ఇక ఆనందమయ కోశము ఇక ఏమీ లేదు, ప్రశాంతమైన స్థితి, ఆ పరమాత్మ స్థితి, ఏకత్వానుభూతి. అందుకనే విజ్ఞానమయ కోశం వరకు అని చెప్తున్నది. అందుకు విజ్ఞానమయ కోశమునకు మరల్చును. అట్టి నాదముల కూర్పునే మంత్రము అని అందరు. ఈ ప్రపంచమున అనేక మంత్రములు ప్రాచుర్యము వహించుచున్నవి. గురువరేణ్యులు అనేకులు వానిని ఉపదేశించుచున్నారు. మనం ఎవరో గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చినప్పుడు, నువ్వు ఈ మంత్రాన్ని జపించుకో ఓ దీక్షగా అని ఒక మంత్రాన్ని ఇస్తాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. దాన్ని అతను ఉచ్చరింపబడుతున్నటువంటి ఆ కంఠస్వరాన్ని, ఏ కంఠస్వరం ద్వారా అది బయటకు ఉచ్చరింపబడుతుందో ఆ తన యొక్క కంఠస్వరాన్ని వింటూ దాని మీద ధ్యానం నిలిపినప్పుడు ఆ మంత్రసిద్ధి అతనికి లభిస్తుంది. శిష్యులు వాణిని అందుకుని అన్ని కక్షలలో తమ తమ ధర్మములను నిర్వహించుతున్నారు. వారు ఆ మంత్రములను పైకి ఉచ్చరించి మనస్సునందు కూడా ధ్యానించుతున్నారు. ఈ జగత్తుపై అవతరించుచున్న పరమ గురువులందరూ అను మంత్రమును మిక్కిలి విశ్వజనీనమైనదిగా పరిగణించి శిష్యులకు ఉపదేశించుతున్నారు. ఇది ఏ మంత్రం ఉందైనా నమో నారాయణాయ అనరు, ఓం నమో నారాయణ. నమ శివాయ అనరు, ఓం నమ శివాయ. ఓం తగిలిస్తారు ముందు అన్నిటికీ. ఇది ఏకాక్షర మంత్రము. మిగిలిన మంత్రములు నిర్దిష్ట సంఖ్య గల అక్షర విన్యాసముతో పారుచుండును. మంత్రాక్షరముల సంఖ్యలో అంతర్గర్భితముగా ఒక్కొక్క దివ్య శక్తి వర్తించుచుండును. మళ్ళీ ఈ శబ్దానికి ఆ సంఖ్యకి సంబంధం. మంత్రాక్షరముల సంఖ్యలో అంతర్గర్భితముగా ఒక్కొక్క దివ్య శక్తి వర్తించుచుండును. అవి ఒక్కొక్క దివ్య ప్రయోజనమును సమకూర్చును. నిజమారసినచో అక్షర సంఖ్య గర్భిత శక్తికి ప్రకృతి శక్తులకు మధ్య క్రమ విన్యాసం గల సంబంధము ఒకటి ఉన్నది. కనుక మంత్రోపాసన చేయు సాధకునకు లయబద్ధమైన ప్రకృతి శక్తుల విన్యాసముతో సాహచర్యము ఏర్పడును. ఉదాహరణముగా ద్వాదశాక్షరి మంత్రమును తీసుకుందాము. దాని యందు 12 అక్షరములు ఉండను. మంత్రము, నాదము అంటే శబ్దము, దానికి అంకెతో ఉన్న సంబంధం, సంఖ్యతో ఉన్న సంబంధం. ఆ మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 12 అను సంఖ్య ఏ ప్రకృతి రహస్యములను మనచే దర్శింపజేయునో
తెలుసుకుందాము. ఆ 12 అను సంఖ్యకు మండలాకృతి అయిన సంవత్సరమునకు మధ్య ఒక సంబంధం ఉన్నది. సంవత్సరమునకు 12 మాసములు కదా. ఆయా మాసములలో నిర్వహించబడు క్రియాకలాపములతో సాధకుని మేళవింపజేయు శక్తి ఈ 12 అను సంఖ్యకు కలదు. సంవత్సరంతో అనుసంధానం ఏర్పడుతుంది. సంవత్సరంతో అనుసంధానం అంటే సంవత్సరము ఎట్లా ఏర్పడుతుంది? 12 నెలలతో. కాబట్టి 12 నెలలతో అనుసంధానం ఏర్పడుతుంది. ఒక్కొక్క అక్షరముతో ఒక్కొక్క నెల అనుసంధానం ఏర్పడుతుంది. నెలతో అనుసంధానం ఏర్పడిందంటే అర్థం వారాలతో అనుసంధానం ఏర్పడుతుంది. ఆ నెల ఎట్లా ఏర్పడుతుంది? 4 వారాలు. వారాలతో అంటే 7 రోజులు. వారానికి 7 రోజులు. రోజు అంటే పగలు రాత్రి కలిపి. ఇట్లా అన్నిటికన్నా మూలమైనది ఏదైతే ఉందో, ప్రాథమికమైనది, అక్కడ దాకా మనల్ని తీసుకెళ్తుంది. సంవత్సరం దగ్గర నుంచి ఒక లెప్త కాలం వరకు అన్నట్టుగా రస రేణువు అన్నిటికన్నా తక్కువ కాలం పరిగణనకి సంబంధించి రస రేణువు. ఆయా మాసములలో నిర్వహించబడు క్రియాకలాపములతో సాధకుని మేళవింపజేయు శక్తి ఈ 12 సంఖ్యకు కలదు. దీని వలన సాధకునకు ప్రకృతికి మధ్య తల్లి బిడ్డల సంబంధం ఏర్పడును. అట్లే పంచాక్షరి మంత్రం ఉన్నది. నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది సాధకుని పంచేంద్రియ క్రియాశక్తికి ప్రకృతికి మధ్య ఒక చక్కని సమన్వయమును కూర్చి ఆ పంచేంద్రియ జ్ఞానమును ఉన్నత స్థితికి పరిణమింపజేయు. అంతేగాక ఆ మంత్రము నిర్వహించు దివ్య ప్రయోజనము ఒకటి కలదు. ఈ జగత్తుల నిర్మాణమునకు వలసిన పృథ్వీ వ్యాప తేజో వాయురాకాశములు అనబడు పంచభూతములు ఉన్నవి. వారి మరి ఒక దానికి మధ్య ముఖద్వారములు నెలకొని పైన నుడివిన పంచాక్షరి మంత్రము సాధకుని ప్రజ్ఞను ఆ ముఖద్వారములతో అనుసంధానము చేసి వాటితో అతనిని సహకరించున్నట్లు చేయును. ఎందుకంటే మనకి ఈ సృష్టి స్థితి నుంచి ప్రళయస్థితిలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? మొత్తం జలతత్వంలోకి కలిసిపోతుంది. ఆ ద్వారం ద్వారా ఒకదానికి ఒకదానికి మధ్యన ద్వారం ఉందని చెప్తున్నారు కదా, ముఖ ద్వారాలు. ఆ ద్వారం ద్వారా ఈ పృథ్వీ తత్వము జలతత్వంతో కలిసిపోతుంది. ఈ పృథ్వీ జలం కలిసి ఒక తత్వంగా ఉన్నది. ఇప్పుడు జలతత్వంగా అది అగ్నితత్వంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 3 తత్వాలు కలిసి ఒక తత్వంగా అక్కడ ఉంది. అవి కలిసి వాయుతత్వంలో కలిసిపోతాయి. 4 తత్వాలు ఒక తత్వంగా వాయుతత్వంగా అక్కడ మిగిలి ఉన్నది. ఈ వాయుతత్వం ఆకాశతత్వంలో కలిసిపోతుంది. ఆకాశం ఒక్కటే అలాగా నిలబడి ఉంటుంది. ఎప్పుడు అంటే చోటులో కలిసిపోతుంది. అది అప్పుడు చోటుగా మాత్రమే ఉంటుంది. మొత్తం సమస్త ఈ పంచభూతాలన్నీ కలిసిపోయి ఒక్కటిగా అక్కడ అయిపోయి ఉంటుంది. అట్లా ప్రళయ స్థితిలో అది ఎలాగ ఉంటుందో మళ్ళీ ప్రళయ ఒక్కొక్క పంచభూతాల్లోని ఆకాశం బయటికి రావడం, ఆకాశం నుంచి ఆకాశానికన్నా ముందు 2 భూతాలు ఉన్నాయి. మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. మనకి 6వ మూల జాతి 7వ మూల జాతి జరిగేటప్పుడు అవి అందుబాటులోకి వస్తాయి. 7వ మూల జాతి అప్పుడు మొత్తం 7 కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు 5 మాత్రమే పంచభూతాలే మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లా ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని అట్లా విడిపడుతూ ఉంటుంది. అలాగా బహిర్గతం అవుతుంది. వాయువు అగ్నిగా మారిపోతుంది. అగ్ని జలంగా మారిపోతుంది. జలము పృథ్వీగా మారిపోతుంది. మళ్ళీ సృష్టి స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా ప్రళయ స్థితిలోకి ఇవన్నీ ఒక దాంట్లోకి ఒకటి లీనమైపోయి మొత్తం చోట్లో లీనమైపోతాయి. అట్లా జరుగుతుంది. ఇదంతా కూడా మనం
వీటి మీద ఈ నమ శివాయ అన్న దాని మీద మనం ధ్యానిస్తూ ఉంటాం. లయకర్త శివుడు. ఆ లయ ఇంకా కూడా మనకి దాన్ని అనుభూతం అవటానికి అవకాశం ఉంటుంది. పైన నుడివిన పంచాక్షరి మంత్రము సాధకుని ప్రజ్ఞను ఆ ముఖత్వ అనుసంధానము చేసి వాటితో అతనిని సహకరించున్నట్లు చేయము. ఇవన్నీ దేనికోసం? వాటితో మనం సహకరించి మనం వాటి కోసం పనిచేయటం, వాటి కోసం ఇదంతా రహస్యాలన్నీ తెలుసుకోవడం దేనికోసం? ప్రకృతితో సహకరించి పనిచేయటం. అంతేగాని ఈ విషయాలన్నిటినీ, ఈ రహస్యాలని గుప్పిట పట్టి మనం అభివృద్ధికి నేను మొత్తాన్ని హస్తగతం చేసుకోవాలి, మొత్తం నా అధీనంలోకి రావాలి అన్న దానికోసం కాదు. మరి ఒక మంత్రము ఉన్నది, అది సప్తాక్షరి. అది రేపు చెప్పుకుందాం మనం. 7 అక్షరాలతో కూడుకుని ఉన్నటువంటి మంత్రం అది. అప్పుడు ఏమవుతుంది? ఈ 7 ఉన్నటువంటి విభాగాలతో ఉన్న ఈ సమస్త విశ్వము మన కళ్ళ ముందు దర్శనమిస్తున్నది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం మొదటి స్టాంజా చెప్పుకున్నప్పుడు ఎట్లా మొదలెట్టుకున్నాం? అమ్మలు గారిన యమ్మ, ముగ్గురమ్మల మూల కుటుంబం తన్మాత కునుకు తీస్తూ ఉన్నది. స్లంబర్డ్ కునుకు తీస్తూ ఉంది అంటే ప్రళయ స్థితిలో అలాగా ఉన్నది అని చెప్పుకుంటాం. ఆ ప్రళయ స్థితి గురించి ఇవన్నీ అట్లా దాంట్లో కలిసిపోయి ఉన్నాయి అని అట్లాగా చెప్పుకున్నాం మనం. కానీ ఆ ప్రళయ స్థితిని తీసుకువచ్చే విషయాలు ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మనము ఈ కీబోర్డ్ లో ఉన్న ఈ 4 ద్వారా, 4 మీటల ద్వారా మనకి మరింత అవగతం అవుతుంది. ఇవే సృష్టి స్థితిలోకి తీసుకురావడానికి కూడా అవసరం అవుతున్నాయి. అట్లాగే భౌతిక సృష్టిలో ఉండగా స్థూల జగత్తులో ఉన్న వాళ్ళకు కూడా వీటితో అనుసంధానం అవటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు తెలుసుకున్నందువల్ల ఈ ప్రళయ స్థితికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక చక్కటి స్పష్టమైన అవగాహన మనకి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. వాసుదేవ.